कृष्णपृष्ठाय भूतले भक्तस्वरूपदामोदर स्वामिनिति नामिने नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. సో ముఖ్యంగా గోవర్ధన లీల మనం ప్రారంభించే ముందు గోవర్ధన అష్టకం కూడా ఉంటుంది. గోవర్ధనని ప్రే చేస్తే గాని మనము గోవర్ధన లీలను మనం చర్చించలేము, అర్థం చేసుకోలేము. ఎవలో గోవర్ధన అష్టకంకి జై. कृष्ण प्रसादेन समस्त शैला संसृज्यम् आप्नोति च वैरिणोऽपि साक्षादृश्ययः प्रपबलिं स साक्षात् गोवर्धनो मे दिशतम् अभीष्टम् स्वप्रेष्टा हस्ताम्बुज सौकुमर्या सुखानुभूतेरतिभूमिवृत्ते महेन्द्र महेन्द्रवज्रहतिम् अजनम् गोवर्धनो मे दिशतम् अभीष्टम् यत्रैव कृष्णो वृषभानुपुत्र्या दानं घृतिं कलहं वितेने सुते स्पृह यत्र महति अथ श्री गोवर्धनो मे दिशतम् अभीष्टम् स्नत्व सर स्वसु संहिरहस्ति यत्रैव निपदि परग दुलिः आलोलयं खेलति चारु सश्री गोवर्धनो मे दिशतम् अभीष्टम् कस्तृकी कविः सहितं किम् अत्रेति ओहं प्रभो स्वस्य मुहुर्वितन्वन् नैसर्गिक स्वीयशील सुगन्धैर् गोवर्धनो मे दिशतम् अभीष्टम् वंश प्रतिध्वनि अनुसरवृत्मा दृदिक्ष्वोष यत्र हरिं हरिण्यः यन्त्यो लभन्ते न हि विमितः स गोवर्धनो मे दिशतम् अभीष्टम् यत्रैव गङ्गम् अनुनविरधम् आरोह्य मध्ये तु निमग्नेनैकः कृष्णो हि राधानुगलो बभौ स गोवर्धनो मे दिशतम् अभीष्टम् विना भवेत् किं हरिदासवर्या पादाश्रयं भक्तिरतश्रयामि यम् एव सप्रेम निजेशयो श्री गोवर्धनो मे दिशतम् अभीष्टम्. ఈ విధంగా గోవర్ధనుడి యొక్క అష్టకము మనం ప్రారంభించాలి. గోవర్ధన పూజ అప్పుడు మళ్ళీ గోవర్ధన ప్రణామ మంత్రము కూడా మనకు ఆచార్యులు బోధించారు. నమస్తే గిరిరాజయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ పరమానందదాయినే. ఇది గోవర్ధనుడి యొక్క ప్రణామ మంత్రము. ఇప్పుడు మనము గోవర్ధన అనే పదానికి మనం అర్థం తెలుసుకుందాం. చాలాసార్లు గిరిరాజ్ గోవర్ధన్ అంటాము. కార్తీక మాసంలో గోవర్ధనుడి పూజలు చాలా చేస్తూ ఉంటాము. గోవర్ధన, గో అంటే మనందరికి తెలుసు గోవులు,
గిరిరాజ్ గోవర్ధనుడు వర్ధన అంటే మనకు పోషించేవారు లేదంటే వాళ్ళని ఆహ్, వాళ్ళకు ఆనందాన్నిచ్చేవాడు. హ్మ్. వర్ధన అంటే మనని బాగా చూసుకునేవాడన్నట్టు. మన బాగోగులు చూసుకునేవాడు. గోవర్ధన గోవులకు ఆహ్, ఆనందాన్ని లేదంటే గోవులకు పుష్టిని ఇచ్చేవాడు గోవర్ధనుడు. ఎందుకు? గోవులు అక్కడ వెళ్ళి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని భుజిస్తాయి. తర్వాత అక్కడ ఎన్నో సరోవరాలుంటాయి. ఎన్నో కొలనులుంటాయి. అక్కడ అవి రోజు వెళ్ళి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని భుజిస్తా ఉంటాయి. ఆ విధంగా గోవుల యొక్క వర్ధన చేసేవాడు గోవర్ధనుడు. తర్వాత అంటే గోపికలు గూడా. సో, గోపికల యొక్క ఆనందము గోవర్ధన గిరి చుట్టూ వాళ్ళు ఎంతో కృష్ణుడితో లీలలు చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే అక్కడ గోపికలందరూ గూడా ఆ గోవర్ధనుడి చుట్టూ కొలనులున్నాయి. కొలనులో వాళ్ళు జలక్రీడలు చేస్తా ఉంటారు. గుహలున్నాయి. తర్వాత ఎన్నో పండ్లు, ఫలాల వృక్షాలున్నాయి. గార్డెన్స్ ఉన్నాయి. వాటన్నిట్లలో కృష్ణుడితో ఎన్నో లీలలు చేస్తూ పరమానందాన్ని పొందుతారు. అదేవిధంగా మూడవది అంటే గోపబాలు. అంటే వాళ్ళకి గూడా ఆనందాన్నిచ్చేది గోవర్ధనుడు. వాళ్ళు డే టైమ్ మొత్తం లీలలంతా గూడా గోవర్ధనుడి చుట్టూ చేయడం జరుగుతా ఉంది. సో, కాబట్టి గోవర్ధనుడు గోపబాలులకు గూడా చాలా ఆనందాన్నిస్తాడు. తర్వాత గోస్వాములు. అంటే గోస్వాములు. గోస్వాములందరికీ గూడా పరమానందాన్ని, ఆశ్రయాన్నిస్తాడు గిరిరాజ్ గోవర్ధన్. ఎందుకు? గోవర్ధన్ చుట్టూ ఈ రోజుకి కూడా అది వేల సంవత్సరాల నుంచి సో, గిరిరాజ్ గోవర్ధన్ ఎంతో మంది భక్తులందరూ బాబాజీస్ అంటే భక్తుల్లో గూడా ఉత్తమ భక్తులు. వాళ్ళందరూ గూడా గోవర్ధనుడి యొక్క ఆశ్రయం తీసుకొని అక్కడ తపస్సు చేస్తా ఉంటారు. మన ఆచార్యులు గూడా మన షడ్ గోస్వామిస్‌లలో గూడా అందరికంటే పెద్దవాడెవరు? సనాతన గోస్వామి. ఆయన నిత్య నియమం ఏంటి? నిత్య నియమము చాలా ఓల్డ్ ఏజ్ ఇచ్చేవరకు. ఇంక చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తే గాని ఆయన చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడా? స్వయం కృష్ణుడు ప్రకటితమైనాడు. సో, ఆయన నిత్య నియమము ప్రతిరోజు 21 కిలోమీటరు గోవర్ధన పరిక్రమ చేసి వృందావనం నుంచి వెళ్లి పరిక్రమ చేసి మళ్ళీ బృందావనం వస్తాడు. సో, థట్ ఈస్ ద నిత్య నియమం. మన నిత్య నియమాల్లో మనము 1 రౌండ్ చాంటింగ్ లేదా 2 రౌండ్స్ చాంటింగ్, 16 రౌండ్స్ చాంటింగ్ లేదంటే మార్నింగ్ భాగవతం, ఈవినింగ్ భగవద్గీత మనకు రెడీగా ఉంటాయి కారణాలు. ప్రభు నేను దీనివల్ల క్లాస్ అటెండ్ చేయలేకపోయాను. దీనివల్ల జపం చేయలేకపోయాను. ఈ రీజన్ వల్ల నేను మంగళారతి అటెండ్ చేయలేకపోయాను. ఈ రీజన్ వల్ల భగవద్గీత, భాగవతం రీడింగ్ చేయలేకపోయాను స్వాధ్యాయ. కానీ గోస్వాములు నో ని అంటే వాళ్ళు ఎవరికి రిపోర్ట్ వాళ్ళు స్వయం ఆ యొక్క సేవలో పరమానందాన్ని పొందుతున్నారు గాబట్టి, ఇంక ఎవ్వరైనా గూడా చేసేది ఆనందం కొరకు. సపోజ్ నేనున్నాను. నా పిల్లలకేదన్నా మంచి చేయాలంటే ఆనందం వస్తుంది గాబట్టి, వేరే దాన్ని పక్కన అంటే కంపారిజన్ చేసి ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. క్లాస్ అప్పుడు ఆనందం సపోజ్ 5% ఉందనుకోండి. పిల్లల గురించి ఏదైనా పని జేస్తున్నప్పుడు నాకు 100% ఆనందం వస్తది. 5% పక్కన పెట్టేస్తాను. అంటే క్లాష్ అవుతుంటే నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికి? నా ఫ్యామిలీకి ఆనందము, లేకపోతే ఇంకేదన్నా వర్క్ ఉన్నప్పుడు దానికి ఆనందం కొరకు దీన్ని పక్కన పెట్టి అది చేస్తా ఉంటాను. అంటే ఏదైనా గూడా మనం సాధన. కానీ గోస్వాములు ఉత్తమ భక్తులు కాదు. ఉత్తమ భక్తులు కేవలం వాళ్ళకు భగవంతుడి సేవ వల్ల ఆనందం పొందుతా ఉంటారు. కాబట్టి సనాతన గోస్వామి ఎవ్రీడే మనం ఎప్పుడో సంవత్సరంకోసారి వెళ్లి, ఆ వెళ్ళిన రోజు ఒక్కరోజు పరిక్రమ చేయాలంటే ఎందుకంటే అమ్మ కాళ్ళు చాలా పెయిన్ అవుతుంది అనుకుంటాం. కానీ ఒక్కొక్క అడుగు వేస్తుంటే భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాను అనేది మనం అర్థం చేసుకొని, అక్కడ భగవంతుడి ఆ గోవర్ధనుడి దగ్గర ఎన్నో లీలలు జరిగాయి. ఆ లీలలను స్మరించుకుంటూ మనం వెళ్తా ఉంటే, అప్పుడే గోవర్ధనగిరి యొక్క పరిక్రమ అయిపోయిందా? ప్రదక్షిణ అయిపోయిందా? అని అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తది. కాబట్టి ఆచార్యులందరూ మన షడ్ గోస్వామీస్ గాని, ఇప్పటికి కూడా బాబాజీస్ ఎంతోమంది అక్కడ చూస్తే మామూలు సింపుల్‌గా ఉంటారు.
కానీ కొందరు ఇప్పటికి కూడా స్టిల్ పరిక్రమ ఎలాంటివి చేస్తారంటే, వాళ్ళు 108 మనం జపం గాదు. రాళ్ళు పెట్టుకొని వాడు దండవత్ ప్రణామం చేసి, లేసి ఇంకొక రాయి పెడతారు. అలా ప్రతి ప్రణవం దగ్గర 108 సార్లు చేస్తూ గోవర్ధన పరిక్రమ చేస్తా ఉంటారు. దండవత్ ప్రణామం మామూలుగా మన ఖాళీ నడకన చాలా మంది లేదు ప్రభు నా వల్ల కాదని చెప్పి ఆటో గాని, కార్‌లో చేస్తా ఉంటారు. అది ఎక్కువ మటుకు అడ్వైజబుల్ కాదు. కానీ ఆచార్యులు చెప్తారు. సరిగ్గా కొన్ని పరిస్థితులలో ఆ విధంగా గోస్వాములు ఉత్తమ భక్తులందరూ గూడా గోవర్ధనుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారు. మనకు గూడా ఈ విశ్వంలో వెరీ గుడ్. ఈ శ్లోకాన్ని తాత్పర్యాన్ని మన గ్రూప్‌లో పెట్టండి ఎవరైనా చూసుకుంటాం. సో, కాబట్టి ఇక్కడ అంత గొప్ప స్థానము ఉన్న గిరిరాజుకు భక్తులందరూ అందు గురించే వెళ్ళి చాలామంది అక్కడ ఒక్కరోజైనా నివాసం ఉంచారు. మాకొక్కసారి అవకాశం వచ్చింది. గిరిరాజ్ గోవర్ధన్ దగ్గర గెస్ట్ హౌస్ తీసుకొని 1 డే అక్కడే స్టే చేశాం అందరం భక్తులు. రాధాకుండలో ప్రోగ్రామ్ జరిగిందంటే, సరే అక్కడ మంగళారతి అటెండ్ చేద్దామని చెప్పేసి గిరిరాజ్ దగ్గర కూడా ఒక గెస్ట్ హౌస్ ఒక 1 డే కొరకు తీసుకొని అక్కడ స్టే చేశాం. మొన్న మేము పరిక్రమకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ 2 డేస్ గిరిరాజ్ దగ్గర ఆహ్, మేము స్టే చేసే మహద్భాగ్యం దొరికింది. ఒకరోజైతే రాత్రంతా రాధాకుండ దగ్గర దాదాపుగా 12, 1 వరకు జాగరణ చేసే అవకాశం వచ్చింది. రాధాకుండ అపియరెన్స్ అంటే అవతరణ రోజు. సో, ఇక్కడ గిరిరాజు గోస్వాములకు గూడా వర్ధనం. వాళ్ళకి గూడా ఆనందాన్నిస్తాడు. ఈ విధంగా ఇంతమందికి అదే కాకుండా గో అంటే ఇంద్రియాలు. మరి ఇంద్రియాలకు గూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎవరు వెళ్ళినా గూడా గోవర్ధనుడి దగ్గర గొప్ప ఆనందాన్ని పొందగలుగుతారు. ఇది గోవర్ధన అనే దానికి చాలా గొప్ప మీనింగ్. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తాము. అసలు గోవర్ధనుడు ఈ భూలోకానికి ఏ విధంగా వచ్చాడు? మళ్ళీ రావడమే కాకుండా బృందావనంలో ఏ విధంగా వచ్చారనేది మనం తెలుసుకుందాం. సో, భగవంతుడు తన నిజధామమైనటువంటి గోలోక ధామంలో రాధాకృష్ణుడు హ్మ్, నిత్య లీల చేస్తా ఉంటారు. సో, నిత్య లీలలో రాధారాణి ఎంతో సేవిస్తా ఉంటుంది. సో, ఒకరోజు చాలా హైయెస్ట్ లీల చేసిన తర్వాత కృష్ణుడు రాధారాణిని సో, చాలా ఆనందాన్నిచ్చావు. నీకేమైనా కోరిక ఉంటే కోరుకో అంటే అప్పుడు రాధారాణి అంటుంది, నాకు ఒక అద్భుతమైనటువంటి ఆహ్, గిరిని అక్కడ అన్నీ ఉండాల మన లీలలు చేయడానికి. అటువంటి గిరిని ప్రసాదించండి అని. ఇప్పుడు భగవంతుడి హృదయం నుంచి అంటే చాలా లీలలు ఆచార్యులు చెప్తా ఉంటారు. దాంట్లో ఇది వన్ ఆఫ్ ది. సో, భగవంతుడి స్వయం హృదయంలోంచి ఒక చిన్న ఆహ్, లైక్ మనం గదా శాలిగ్రామ్ లాగా సో, ప్రకటితమవుతుంది. అది చూస్తుండగా చాలా పెద్దగా అలా పెరిగిపోతుంది. సాలిగ్రామ్ అంత చిన్న సైజ్ నుంచి ఇప్పుడు చాలా పెరిగిపోతుంది. ఆ పెరిగిన తర్వాత భగవంతుడు ఇంకా పెరుగుతా ఉంటే భగవంతుడు దాన్ని ఆపేసి, సో, ఇది నీ గిఫ్ట్ అని జెప్పేసి చెప్తాడు. ఎవరికి? రాధారాణికి. అప్పుడు రాధారాణి ఇమ్మీడియేట్‌గా ఆ కొండ మీదకి గిరిరాజ్ పైకి వెళ్తుంది. వెళ్లి అక్కడ చూస్తే రాధారాణికి కావాల్సినయన్నీ ఉన్నాయి. గుహలున్నాయి. అక్కడ ఎన్నో అద్భుతమైన సరోవరాలు, గార్డెన్స్, ఫలవృక్షాలు. సో, ఆహ్, తర్వాత ఆహ్, భగవంతుడికి వైజయంతిమాలకు కావాల్సినటువంటి పుష్ప చెట్లు చాలా అద్భుతంగా అసలు ఊహించలేం అంత. అందు గురించే గిరిరాజ్ గిరిలన్నిట్లోకెళ్ళిన రాజు లాంటి పొజిషన్ అంటే అంత ఆహ్లాదకరంగా, అంత సుందరంగా చాలా అద్భుతంగా ఉంటారు. అప్పుడు రాధారాణి చాలా ఆనందిస్తా ఉంటారు. అప్పుడు రాధారాణి అంటుంది, సో, భగవంతుడు ఇంకో లీలలో ఈ భూలోకానికి రావాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు రాధారాణికి అంటాడు కృష్ణుడు, మనం భూలోకంలో లీల చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మనం వెళ్ళాలంటే అప్పుడు రాధారాణి అంటుంది, నేను భూలోకానికి నీతో పాటు రావాలంటే నాకు ముఖ్యంగా ఆహ్, ఇద్దరు నాకంటే ముందు ఇద్దరు కావాలి నాకు.
వాళ్ళు నాకంటే ముందు వెళ్ళాలి అంటే అప్పుడు భగవంతుడు వాళ్ళిద్దరు ఎవరంటే గోవర్ధనుడు కావాలి నాకు. గోవర్ధన్ లేకుండా నేను రాలేను. ఇంకొకరు యమున కూడా కావాలంటారు. భగవంతుడు అంటాడు ఓకే. శాంక్షన్ అని చెప్పేసి భగవంతుడు రాధాని యొక్క కోరికని నెరవేరుస్తారు. అదే విధంగా మరి ఇక్కడికి భగవంతుడైతే బృందావనకు రాలేదు. సో భూమి మీదకైతే పంపించారు గోవర్ధనుడిని. మరి అక్కడి నుంచి బృందావనకు రావాలా. వీళ్ళు లీలలు చేసేది బ్రజమండలి. మరి ఆ లీల జరగడానికి మనకు ఆచార్యులు చెప్తున్నారు పురాణాల్లో పులస్య ముని అని గొప్ప యోగి ఉంటాడు. ఆ? ఆ, రావణాసురుడి యొక్క ఆ, పూర్వజుడు. ఆయన ఇక్కడ కాశీ శివ భగవానుడి యొక్క భక్తియుక్త సేవ చేసుకుంటూ ఉంటాడు. ఆరాధన చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ పర్వతాలు ఉండవు కాశీలో. అప్పుడు ఆయన పర్వతం ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఉండడానికి వాళ్ళ యొక్క ఆ పూజ వాళ్ళ యొక్క తపస్సుకు చాలా అనుకూలంగా ఉంటాయి అన్నట్టు పర్వతాలు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే పర్వతాలని హిమాలయాస్ లో పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ పర్వతాలన్నిటికీ కూడా రాజు ద్రోణుడు. ద్రోణ పర్వతం రాజు. పూర్వకాలం పర్వతం అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు అవి ఆ జీవం లేవి అనుకుంటాము. సో అవి మాట్లాడలేవు అనుకుంటాము. పూర్వకాలం అంట పర్వతాలు ఎగిరి వెళ్ళేవి. అవి కూడా వాళ్ళకు రెక్కలు ఉండేవి. ఎక్కడంటే అక్కడ ఎగిరి అవి అక్కడ నివాసాలు ఏర్పరచుకుని అప్పుడు పులస్త్యమని అక్కడికి వెళ్తాడు. చాలా పేరు ప్రతిష్ట చాలా గొప్ప యోగి. ఈ ద్రోణుడు ఎప్పుడైతే పులస్త్యమని అక్కడికి వెళ్ళాడో చాలా ఆనందపడతాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు నిర్జీవం రాళ్ళు కాదు పర్వతం అంటే. వాళ్ళు కూడా రూపం ఉన్న వాళ్ళు. కాకపోతే మనలాంటి వాళ్ళకి కనబడరు. అప్పుడు పులస్త్యముని గొప్ప యోగి ఆయనను చూసి ద్రోణుడు సో చాలా గౌరవ మర్యాదలతో ఆయనని ఆ ఆదరిస్తాడు. ఆయనను ఆహ్వానిస్తాడు. ఉచిత మర్యాదలు ఇస్తాడు పులస్త్యమునికి. స్వామి మీ రాక మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ యొక్క సాంగత్యంతో మాకు నిత్యము ఆనందాన్ని పొందగలము. మీకేం సేవ చేయగలుగుతాను. మీరు ఎక్కడన్నా ఉండి మీరు తపస్సు చేసుకోండి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆయన అక్కడ కొద్ది కాలం తపస్సు చేసుకుంటాడు. ఆ కొద్ది కాలంలో అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ తిరుగుతూ ఉంటాడు ఆయన. దాంట్లో అన్నింటిలోకెల్లా గోవర్ధనుడు చాలా అందంగా ఉంటాడు. అంటే భజన చేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి చాలా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం గోవర్ధనుడి దగ్గర. ఆ గోవర్ధనుడు ద్రోణుడికి చాలా ప్రియమైన చిన్న కుమారుడు, చాలా ప్రియమైనటువంటి కుమారుడు అన్నట్టు. అది చూసి ఇంకా పులస్త్యమని నేను ఇంకా వెళ్ళొస్తానని చెప్పేసి ద్రోణుడికి చెప్తే ప్రభు సో మీకు ఏ విధంగా మీరు ఇంతకాలం మాకు సాంగత్యం ఇచ్చి చాలా మాకు ఉపకారం చేశారు. కాబట్టి మీకు ఏ విధంగా నేను సేవ చేసుకోగలుగుతాను చెప్పండి. మీ కోరిక ఏదైనా ఉంటే చెప్పండి తీర్చడానికి ప్రయత్నం చేస్తానంటాడు. ఎవరు? ద్రోణుడు. అప్పుడు పులస్త్యముని అంటాడు నిజంగా నువ్వు నా కోరికను తీర్చాలనుకుంటున్నావు అంటే నాకు ఆ గోవర్ధనుని నాకు ఇచ్చేసేయు. నాకు చాలా అటాచ్మెంట్ అయిపోయింది. గోవర్ధనుడు భజన చేయడానికి తపస్సు చేయడానికి చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. సో కాబట్టి ఆ గోవర్ధనుడిని నేను తీసుకెళ్తాను. అప్పుడు ద్రోణుడు అంటాడు ప్రభు ఆయన నాకు చాలా ఆ గోవర్ధనుడు నాకు చాలా ప్రియమైన వాడు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా. నా సంతానం వేరే ఎవరైనా తీసుకోండి అంటే లేదు లేదు మీరు కోరిక నెరవేరుస్తా అన్నారు. మళ్ళీ మీరు వెనక అడుగు వేయకూడదు. నాకు ఇవ్వాలనుకుంటే గోవర్ధనుడిని ఇవ్వమంటే అప్పుడు ఇంకా ఆడిన మాట తప్పదు కాబట్టి చూడండి పర్వతాలకి అది ఉంది. పర్వతాలంటే వాళ్ళు పర్వతాలు కాదు. వాళ్ళు కూడా భగవద్భక్తులే. కాబట్టి గోవర్ధనుడికి అంటారు గోవర్ధన నేను మాట ఇచ్చాను. నువ్వు పులస్త్యమునితో పాటు వెళ్ళు. అప్పుడు గోవర్ధనుడు నాకు ఇష్టం లేదు నాన్న వెళ్ళటం. ఇక్కడే నాకు ఉండాలని ఉంది. సో అప్పుడు అంటాడు లేదు లేదు మాట ఇచ్చాం కాబట్టి వెళ్ళండి అంటే అప్పుడు గోవర్ధనుడు సరే నాన్న మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తాను. బట్ ఒక కండిషన్. ఏంటా కండిషన్ అంటే నన్ను ఒక్కసారి లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా నన్ను ఎక్కడ ఒకవేళ పెట్టాల్సి వస్తే పెడితే అక్కడి నుంచి నేను వెళ్ళను ఇంకా అని చెప్తాడు. అప్పుడు పులస్త్యముని వాళ్ళు యోగులు.
ఆ యోగిక బలం ఎంత అంటే వాళ్ళు అనిమ, లగిమ, గరిమ అంటే ఒక్కసారి వాళ్ళు ఎంతన లైట్ అవ్వగలుగుతారు. ఎంతన వెయిట్‌ని చాలా సులభంగా లేపగలుగుతారు. ఓకే. నో ప్రాబ్లమ్. అక్కడి నుంచి ఆయన కాశీ వెళ్ళడంలో యోగులకేంటంటే ఈవెన్ భోజనం గూడా అవసరం ఉండదు. చాలా కాలం వాళ్ళు భోజనం లేకుండా ఉండగలుగుతారు. వాళ్ళకు ఇంద్రియ నిగ్రహం అనేది ఉంటుందక్కడ. ఆయన అనుకుంటాడు ఏంటి ప్రాబ్లమ్ ఏముంది? అక్కడ తీసుకొని కాశీకి వెళ్ళేదాకా నాకింకా ఈయనని కింద పెట్టే అవసరం ఏమొస్తుంది? అని జెప్పేసి ఓకే అని అంటాడు. షరతు కండిషన్‌కి ఒప్పుకుంటాడన్నట్టు. గోవర్ధనుడు పెట్టిన కండిషన్. అప్పుడు అంటే భగవంతుడి లీల చమత్కారం అనేది బ్రహ్మకే నిన్న బ్రహ్మ విమోహన లీల అయిందంటే మామూలు యోగులకు, మామూలు భక్తులకు అర్థమయ్యేది కాదండి. కాబట్టి ఆ విధంగా సరే అని జెప్తే, ఇంక గోవర్ధనుడు జస్ట్ అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఆయన తన చేతిలో అరచేతిలో పెట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటాడు ఆకాశ మార్గంగా. వెళ్తున్నప్పుడు బృందావనం వస్తుందండి. బ్రజమండలం వస్తుంది. రాంగానే అప్పుడు గోవర్ధనుడు వచ్చాడే భూమి మీదకి రాధాకృష్ణుల గోపికలకు సేవ జేయడానికి. ఇంకా ఆకాశ మార్గం ఉన్న బ్రజమండల్ వెళ్తున్నప్పుడు ఆయనకు హ్మ్. నేచర్ కాల్ వస్తుందండి. ఇంకా అది అర్జెంట్. అప్పుడు ఆయన మర్చిపోతాడు. అంటే విస్మృతి. తన యొక్క కండిషన్ అనేది గోవర్ధనుడితో తనకున్న కండిషన్‌ని ఆ పులస్త్యముడు అంత యోగి అయినా గూడా ఆయన మరుపు. భగవంతుడు మనకు 15.15లో ఏం జెప్పాడు? సో, మీ యొక్క స్మృతి, మరుపు జ్ఞానానికి మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. మీ యొక్క మరుపు, జ్ఞానము, స్మృతి అన్నిటికి గూడా నేనే కారణం అని జెప్తున్నాడు. కాబట్టి మర్చిపోయిండాయన. ఎందుకు? స్వయం గోవర్ధనుడు అక్కడ లీల జరగాలి గాబట్టి. అక్కడ సరే అని జెప్పేసి అక్కడ పెట్టేసి తన నేచర్ కాల్‌కి వెళ్తాడు. సో, వెళ్ళేసొచ్చి మళ్ళీ లిఫ్ట్ చేద్దామంటే గోవర్ధనుడు లేవడు. ఏంటి నువ్వు ఇంత నాకు చూడండి అంతే యోగి కానీ లేవలేకపోతున్నాడు. అవును నీ కండిషన్ చెప్పాను గదా! అంటే, సో, కండిషన్ లేదు, ఏం లేదు ఇదంతా గూడా నువ్వేదో నన్ను మోసం జేసి ఇదంతా గూడా నీకే నువ్వే దీనికి కారణం. లేదంటే నేనింత గొప్ప యోగిని నాకు నేచర్ కాల్ రావటం ఏంది? దీంట్లో ఏదో నీ మోసం ఉంది. నువ్వు నన్ను మోసం జేసావు గాబట్టి నీకు నేను శాపం ఇస్తాను అంటాడు. ఏంటా శాపం అంటే నీ హైట్ ఇది సత్యయుగంలో జరిగింది. నీ హైట్ ప్రతిరోజు ఒక ఆవగింజంత కుంగిపోతావు నువ్వు. తరిగిపోతుంది నీ సైజ్, హైట్, చుట్టుకొలత అంతా గూడా. కాబట్టి గోవర్ధనుడు చాలా హైట్ ఉండేవాడు. ఇప్పుడది కాస్త హైట్ చాలా మనం చూస్తున్నటువంటి గోవర్ధన సత్యయుగం నుంచి లీల జరుగుతా ఉంటే ఇప్పటి వరకు రోజు ఒక ఆవగింజంత తరిగిపోతా ఉన్నాడు గోవర్ధనుడు. ఆ విధంగా గోవర్ధనుడు అక్కడికి రావడం జరిగింది. దేనికి? భగవంతుడి యొక్క లీలలో పాల్గొంటాడు. ఇంకా మనకు గోవర్ధనుడు ఎలా బ్రజమండలికొచ్చాడో తెలుసు. మరి గోవర్ధనుడి యొక్క పొజిషన్ ఏంటి? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎందుకు భగవంతుడు గోవర్ధనుడిని ఆహ్, ఎత్తాల్సొచ్చింది? ఎందుకు అంత గొప్ప స్థానాన్ని గోవర్ధనుడికి ఇవ్వడానికి కారణం? సో, గోవర్ధనుడిని ఏమంటారు? హరిదాస హరిదాస వర్య గోవర్ధనుడు. సో, కాబట్టి గోవర్ధనుడి యొక్క పొజిషన్ మనము ఇందాక గోవర్ధనుడి యొక్క ప్రణామ మంత్రం మనము చదివాము. నమస్తే గిరిరాజస్య శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ పరమానందదాయిని. సో ఇక్కడ అందు గురించే మనకు జయరాధ మాధవలో కూడా గోవర్ధనుడు వస్తుందా? వస్తుంది. ఏందా సెంటెన్స్? జయ కుంజ బిహారీ గిరి. సో గిరివరధారి భగవంతుడు ఆ గిరిని ఎందుకు ధరించాడు? భగవంతుడు ఎందుకు ధరించాడంటే ఆయన హరిదాసవర్య. హరిదాసుల్లో ఎంతో మంది ఉన్నారు. గొప్ప గొప్ప హరిదాసులున్నారు. భక్తులు. అంటే హరిదాసులు అంటే సో భగవంతుడి యొక్క దాసులు. ఈవెన్ పాండవులు గూడా భగవంతుడి యొక్క దాసుడే. ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క దాసుడు. నారదుడు భగవంతుడి యొక్క దాసుడు. మరి హరిదాసవర్య
హరిదాసుల్లోకెల్లా గోవర్ధనుడికి అంత గొప్ప స్థానాన్ని ఎందుకు భగవంతుడు ఇవ్వడం జరిగిందంటే, గోవర్ధనుడు ఇందాక మనం అనుకున్నట్టుగా గోవులకు ఆనందాన్నిస్తాడు. తర్వాత గోపికలకు ఆనందాన్నిస్తాడు. గోపబాలులకు ఆనందాన్నిస్తాడు. తర్వాత గోస్వాములకు అంటే భక్తులందరికీ ఆనందాన్నిస్తాడు. తర్వాత గో అంటే ఇంద్రియాలకు ఆనందాన్నిస్తాడు. అటువంటి పొజిషన్ గోవర్ధనుడిది. అంతే కాకుండా మనకు భగవంతుడితో 5 రకాలైనటువంటి ఆహ్, భక్తులు సంబంధాలను పెట్టుకొని ఆనందాన్ని అనుభవిస్తా ఉంటారు. ఏంటి ఆ 5 రకాలు? శాంతరస, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య ప్రేమను అనుభవిస్తా ఉంటారు. గోవర్ధనుడి దగ్గర ఈ 5 రసాలు ప్రకటితమవుతాయి. సో, శాంతరస గోవర్ధనుడి దగ్గర ఉన్నటువంటి ఎన్నో ఫల వృక్షాలు భగవంతుడికి ఆనందాన్నిచ్చేటివి గోవర్ధనుడి చుట్టూ ఎన్నో ఉంటాయి. శాంతరసాన్ని అవి అనుభవిస్తా ఉంటాయి. తర్వాత దాస్యరసము గోవర్ధనుడిని ఆహ్, స్పెషల్‌గా దాస్యరసము భగవంతుడికి ఆ! ఆహ్, సేవించడానికి భగవంతుడు డిఫరెంట్ లీలలు చేయడానికి లైక్ హనుమంతుడు ఇంకొక లీలలో రామావతారంలో గోవర్ధనుడు ఎందుకంటే సత్యయుగంలో వచ్చాడు కాబట్టి ఆహ్, ఆ సముద్ర పైన వారధి కట్టడానికి కొరకు అందరూ రాళ్ళు తీసి వేస్తా అంటే హనుమంతుడు అనుకుంటాడంట ఇన్ని రాళ్ళెందుకు గోవర్ధనుడినే తీసేసి ఆ సముద్రంలో పెట్టేస్తే వారధి అయిపోతుంది గదా! అని జెప్పేసి హనుమంతుడు ఆ గోవర్ధనుడిని లేపడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆకాశవాణి చెప్తుందంట ఆల్రెడీ వారధి కట్టేశారు. ఇంక అవసరం లేదు అని జెప్పేసి. అప్పుడు గోవర్ధనుడుని అక్కడే పెట్టేసి వెళ్ళిపోబోతుంటే గోవర్ధనుడు అంటాడు, "నువ్వు కొద్దిగా నన్ను తీసుకెళ్ళడము స్పీడప్ చేసి ఉంటే, నేను గూడా రామచంద్రుడిని భగవంతుని యొక్క నా స్వామి యొక్క సేవను చేసుకునేవాడిని గదా!" అక్కడేంటి? సో, భగవంతుడి యొక్క పాద స్పర్శ నాకు జరిగేది గదా! పాద సేవ నేను వాడిని గదా! దాస్య సేవ నేను చేసుకునేవాడిని అంటే, అప్పుడు హనుమంతుడు అంటాడంట, "నీకు రామచంద్రుడు కేవలం వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ! అడుగు పడుతుందేమో తెలియదు. అంతే. నీ వారే దాటి వచ్చేప్పుడు మళ్ళీ రామచంద్రుడు అలా వస్తాడో రాదో తెలీదు. కానీ ద్వాపర యుగంలో కృష్ణుడిక్కడ నిత్యము కృష్ణుడికి నువ్వు దాసుడిలాగా సేవ చేస్తా ఉండొచ్చు అని హనుమంతుడు నిరంతరం ఆయన గొ ఇక్కడ బ్రజమండలిలో ఉన్నంత కాలం ఆయన్నే గాదు భగవంతుడే కాకుండా నువ్వు ఎంతో మంది భగవంతుడు తన సేవ కంటే కూడా తన యొక్క దాసాను భక్తులకు ఎవరైతే సేవిస్తారో వాళ్ళని చాలా ఇష్టపడతారు కాబట్టి నీవు భగవంతుడికే కాకుండా ఎంతో కాలం భగవద్భక్తులకు నువ్వు సేవ చేసే మహద్భాగ్యం దొరుకుతుందని హనుమంతుడు మాటిచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు గోవర్ధనుడు చాలా ఆనందపడతాడు. ఆ విధంగా దాస్య సేవను గోవర్ధనుడు భగవంతుడి దాస్య సేవ, భక్తుల యొక్క దాస్య సేవ చేస్తా ఉంటాడు. సఖ్య సేవ అంటే అక్కడ భగవంతుడి యొక్క హ్మ్, గోపబాలులందరూ గూడా ఎంతో సఖ్య లీలను అనుభవిస్తా ఉంటారు. సో, వాళ్ళందరూ రోజు డే టైమ్‌లో అక్కడున్నటువంటి సరోవరాలలో హ్మ్, జల క్రీడలు, అక్కడున్నటువంటి చెట్లల్లో, గుహలలో దాక్కొని క్రీడలు చేయటము జరుగుతా ఉంటుంది. అంతే కాకుండా ఇంకేమన్నా వాత్సల్యం. అక్కడ గోపాస్, గోపీస్ గూడా అక్కడ వెళ్లి ఆ సరోవరాల దగ్గర, ఆ గార్డెన్‌లలో కూడా భగవంతుడితో వాత్స్య లీలను వాళ్ళు ఆ లీలను అక్కడే అనుభవిస్తా ఉంటారు. నందబాబా, యశోదమాయి తర్వాత వాళ్ళందరూ గూడా ఎవరైతే భక్తులు ఆహ్, నందబాబాతో పాటు, యశోదమ్మతో పాటు వాళ్ళ సఖీ జనమున్నారో, సఖా జనం వాళ్ళందరూ గూడా భగవంతుడితో వాత్సల్య ప్రేమను అనుభవిస్తా ఉంటారు. తర్వాత మాధుర్య లీల మనందరికి తెలుసు. గోపికలందరూ గూడా
భగవంతుడితో మాధుర్య లీలను చాలా అత్యంత పరాకాష్ట లీలను అనుభవిస్తూ ఉంటారు. ఒకసారి భగవంతుడు మహారాజ్ ఆ లీల చేస్తా ఉన్నప్పుడంట అసలు ఎవరికి కూడా టైం అర్థం కాలేదు. బ్రహ్మ యొక్క ఒక రాత్రి సమయం అంతా కూడా మనం అనుకుంటాం ఈ భగవంతుడి యొక్క ద్వాపరయుగ లీల సమయం ఎంత మామూలుగా ఒక్కొక్క ఆ ద్వాపరయుగంలో కృష్ణుడు 5,000 సంవత్సరాల కృష్ణుడు వచ్చినప్పుడు సో రాసలీల రోజుది బ్రహ్మ యొక్క మొత్తం రాత్రి మొత్తము రాసలీల జరిగిందండి. అంటే బ్రహ్మ యొక్క ఒక రాత్రి సమయం అంటే ఎంత కాలము? అంటే మహారాస్ భగవంతుడు గోపికలతో ఎవ్వరికీ అర్థం కాలేదండి. అంటే చూడండి భగవంతుడు లీల చేస్తున్నప్పుడు ఆ యుగము, ఆ టైము, కాలం ఏం ప్రభావం ఉండదు. మొత్తం పాస్ అయిపోయిందండి. ఆగిపోయింది సమయం అంతా గూడా. అంటే మరి లేకుంటే మహా యుగాలే 1000 అన్నప్పుడు 1000 ఇంటూ 4000 అంటే 4000 యుగాలు 1000 యుగా సైకిల్స్ అంటే మామూలుగా లెక్క పెడితే ఎంతవుతదప్పుడు? 4000 సార్లు ఒక్కొక్క యుగం జరిగిపోయింది. అంటే దాన్ని బట్టి ఆలోచించండి. భగవంతుడు తన భక్తులతో ఏ విధంగా లీలలు చేస్తాడు. మహాయుగంలో అదెక్కడ? గోవర్ధనుడి దగ్గర జరిగినటువంటిది ఆ రాస లీల. సో, ఆ విధంగా గోవర్ధనుడు అన్ని రకాలుగా భగవంతుని నిరంతరము సేవిస్తా ఉంటాడు. సో, మనకిక్కడ సేవ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. హరిదాసవర్య భగవంతుడి యొక్క ఉత్తమ సేవకుడే భగవంతుడు వాళ్ళకి ఎటువంటి స్థానం ఇస్తున్నాడు? తనకంటే పైన తన తలపైన స్థానాన్ని భగవంతుడు ఇస్తా ఉన్నాడు. ఎవరికిస్తున్నాడు? భగవంతుడి యొక్క గొప్ప సేవకులకు. కానీ మనలాంటోళ్ళకి ఎలా ఉంటుంది? సేవ అనగానే ఇప్పుడు ఏదో 1 గంట, 2 గంట, 3 అబ్బా! ఇంత కష్టం అబ్బా! మనకు ఇంత సేవ చేసి చాలా అలసిపోయాను. సో, సపోజ్ ఇప్పుడు రేపు జన్మాష్టమి వస్తుంది. జన్మాష్టమికి ఫాస్టింగ్‌తో సేవ చేయాలా? దాని గురించి ఫాస్టింగ్ ఉండాలంటారా? గురూజీ, ప్రభుజీ ఏమంటారు? సో, ప్రభుజీకి ఎక్స్‌క్యూజ్ చెప్పి ఫలాలతో లేకుంటే ఇంకేదో ప్రసాదంతో ఉంటే సరిపోతుంది. లేదంటే నేను ఫాస్టింగ్ ఉన్న ప్రభుజీ నేనేం సేవ చేయలేను. అరే! అక్కడ జన్మాష్టమి వచ్చిందే భగవంతుని సేవ చేయడానికి. నువ్వు ఫాస్టింగ్ ఉండి భగవంతుని కొంతమంది చేస్తా ఉంటారు. ప్రభుజీ నాకు చక్కరొస్తుంది ఫాస్టింగ్ ఉండి నేను సేవ చేయలేను. ప్రభుజీ నేను ప్రభుజీ నేను జపం చేసుకుంటాను ప్రభుజీ నేను ఫాస్టింగ్ వేరే అక్కడిక్కడ వేరే నాకు పనులు చెప్పకండి. దానివల్ల మొత్తం ఆ సేవా భావమే లేకపోతే ఆ జన్మాష్టమి ఫలశ్రుతి అంతా కూడా వ్యర్థమైపోతుంది. దయచేసి హరిదాస వర్యులు కావాలనుకుంటే గోవర్ధనుడు అహర్నిశలు భగవంతుని ఏ విధంగా సేవ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా మనకు ఈ ఆచార్యులు ఈ లీలలు మనకు ఎందుకు వర్ణిస్తా ఉంటారంటే మనం కూడా ఆ విధంగా ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మనం నడిచినట్టయితే భగవంతుడి యొక్క స్పెషల్ కృపకు పాత్రలం కాగలుగుతాము. సో అక్కడ భగవంతుడు ఒక్క లీల చేశాడంటే దాని వెనుక ఎంతో మంది ఏ యతామా ప్రపద్యంతే తాం సతైవ భజం ఎంతో మంది కోరికలను నెరవేర్చడానికి కొరకు భగవంతుడు ఆ లీల చేస్తూ ఉంటాడు. సో దాంట్లో గోవర్ధన లీల, గోవర్ధన పూజ జరగడానికి కొరకు ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటున్నాను బహుశా. సో భగవంతుడు గోవర్ధనం యొక్క గోవర్ధన్ యొక్క మీనింగ్ మనకు అర్థమైంది. గోవర్ధనుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది చాలా ఉన్నాయి. సో మన సమయం బట్టి నేను దాన్ని తగ్గించి చెప్తా ఉన్నాను. ఇంకా వివిధ రకాలైనటువంటి లీలలు కూడా ఉన్నాయి గోవర్ధనుడు రావడానికి కొరకు. గోవర్ధనుడి యొక్క ఆవిర్భావం తెలుసుకున్నాము. గోవర్ధనుడు బృందావన్ రావడానికి లీల తెలుసుకున్నాము. గోవర్ధనుడికి అంత గొప్ప హరిదాస వర్య రావడానికి మనము లీలలు తెలుసుకున్నాము. ఇప్పుడు గోవర్ధన యొక్క పూజ ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకుందాము. సో బృందావన్ ద్వాపరయుగ లీలలో నార్మల్ గా నంద మహారాజు అక్కడ గోపులందరూ బ్రజమండల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రైనీ సీజన్
తర్వాత మనకు పంటలొస్తాయి గాబట్టి, ఎప్పుడు కార్తీక మాసంలో జనరల్‌గా పంటలొస్తాయి. కొత్త పంటలొచ్చినప్పుడు మనకు గూడా మన ఇక్కడ గూడా విలేజెస్‌లలో ఏమంటారది వనభోజనాలు. అంటే మనం వివిధ దేవతలకు, వన దేవతలకు పూజలవి ఇవి జేస్తా ఉంటారు. అక్కడ గూడా ఆనవాయితీ ప్రకారం ఏంటంటే ఇంద్ర పూజ. ఇంద్రుడి వల్ల వాళ్ళకు వర్షాలు, సకాలంలో వర్షాలు. వాళ్ళు ముఖ్యంగా నంద మహారాజ్ వాళ్ళు వైశ్య కమ్యూనిటీ కాబట్టి వాళ్ళ యొక్క ముఖ్య బిజినెస్ ఏముండే అంటే కృషి, గోరక్ష. సో, గోవులని రక్షించడము, వ్యవసాయము. ఇది వాళ్ళ యొక్క బిజినెస్ ఉండేది. కాబట్టి ఆ రెండిటికి గూడా ఇంద్రుడు చాలా మేలు జేస్తాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంద్ర పూజ చేస్తా ఉంటారు. సో, ఆ ఇయర్ గూడా చేస్తా ఉంటే కృష్ణుడు అడుగుతాడు నందబాబు, "బాబా ఏం జేస్తున్నారు? ఇంత హడావిడిగా ఉన్నారు. ఏంటి?" అని జెప్పేసి అడగడం జరుగుతుంది. అప్పుడు ఆయన పట్టించుకోడు. చిన్న అబ్బాయి గదా! ఈయనకు చెప్పినా గూడా ఏం అర్థమవుతుంది అని అనుకుంటా ఉంటాడు. కానీ కృష్ణుడు వదిలిపెట్టకుండా నాకు నువ్వు చెప్పవలసిందే మీరేం చేస్తున్నారు చెప్పవలసిందే అని జెప్పేసి సో, ఇంద్రుడిని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు మనకు ప్రతి సంవత్సరం ఎందుకంటే ఈ పాడి పంట మన యొక్క ఈ గోవులు, దూడలు మనందరం గూడా క్షేమంగా ఉండడానికి కొరకు ఇంద్రుడు మనకు చాలా సహాయం జేస్తున్నాడు గాబట్టి, ఇంద్రుడిని సేవిస్తున్నాము అని జెప్పేసి ఇంద్ర పూజ కొరకు ఏర్పాట్లు జేస్తున్నామని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ అప్పుడు కృష్ణుడు అంటాడు సో, కృష్ణుడు ఇంద్ర పూజ కాదు మనం చేయవలసింది. గోవర్ధన ఆ! పూజ చేయాలి. ఎందుకంటే ఇంద్రుడు మనకు డైరెక్ట్‌గా ఏం సహాయం చేయట్లేదు. గోవర్ధనుడు మనకు చాలా సహాయం చేస్తా ఉన్నాడు. సో, అంతే కాకుండా గోవర్ధనుడు అంటే నాకు చాలా ఇష్టం. ఏ విధంగా సహాయం చేస్తున్నాడో చెప్తున్నాడు. సో, గోవర్ధనుడు మనకు ఆయన చుట్టూ ఎన్నో సరోవరాలున్నాయి. వాటన్నిటిని పోషిస్తా ఉన్నాడు. తన నుంచి ఆ! శక్తి రూపంలో గడ్డి, చెట్లు, చేమలు, ఫలవృక్షాలు అన్నిటిని గూడా మనకివ్వడం వల్ల అక్కడ తన చుట్టూ ఆ గోవర్ధనుడి చుట్టూ ఎన్నో పంట పొలాలున్నాయి. వాటి ద్వారానే మనము తర్వాత ఈ ఆవులన్నీ గూడా, గోవులన్నీ గూడా జీవిస్తా ఉన్నారు. సో, కాబట్టి మనము గోవర్ధనుడిని పూజ చేయాలి. అంటే నందబాబు అంటాడు నందబాబు అంటాడు, "ఓకే. గోవర్ధన పూజ చేయాలంటే ఫస్ట్ మనము ఇంద్రుడి యొక్క పూజ చేసిన తర్వాత మనము గోవర్ధన పూజ మళ్ళీ కూడా చేద్దాము. కానీ ఇంద్రుడి పూజ మాత్రం చేయకుండా మనము ఆపకూడదని" జెప్పేసి ఆహ్, నందబాబు అంటాడు. కృష్ణ అంటాడు, "లేదు లేదు. ఎప్పుడైతే మనం గోవర్ధన పూజ చేస్తామో ఇంద్ర పూజ అవసరం లేదు" అని జెప్పేసి చెప్తారు. ఎట్లయితే కృష్ణుడి పూజ చేస్తే ఇంకా వేరే నిన్ననే మనకొచ్చింది. వేరే దేవతారాధన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆచార్యులు చెప్తున్నారు, గోవర్ధనుడికి, కృష్ణుడికి ఏమీ తేడా లేదు. మరి అలాంటప్పుడు మరి గోవర్ధనుడు గొప్ప భక్తుడు అంటున్నారు. భగవంతుడు ఎలా అంటున్నారంటే, ఎలాగైతే చైతన్య మహాప్రభు స్వయం భగవంతుడు. అట్ ది సేమ్ టైమ్ భగవంతుడు భక్తావతారంలో రావడం జరిగింది. గోవర్ధనుడు ఎక్కడి నుంచి ప్రకటితమయ్యాడు? భగవంతుడి హృదయం నుంచి ప్రకటితమయ్యాడు. మరి భగవంతుడి హృదయానికి, భగవంతుడికి తేడా లేదు. అక్కడ గోవర్ధనుడు భక్తావతారం భక్తుడి రూపంలో సేవ చేయడానికి, భగవంతుని సేవ చేయడానికి, భగవంతుడి యొక్క భక్తులకు సేవించడానికి అవతారము గోవర్ధనుడిది. కాబట్టి భగవంతుడు చెప్తాడు, గోవర్ధనుని సేవిస్తే మిగతా ఎవరిని గూడా సేవించవలసినటువంటి అవసరం లేదు. గోవర్ధనుడి యొక్క ప్రదక్షిణం చేస్తే స్వయం భగవత్ ప్రదక్షిణంగా అది భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని ఎప్పుడైతే శాస్త్ర ఆధారంగా కృష్ణుడు నందబాబుని ఒప్పిస్తాడు. అప్పుడు సేమ్ అవే పిండి వంటలు, అవే ప్రిపరేషన్స్ అన్నీ గూడా గోవర్ధనుడు మరి ఎలా చేయాలో తెలియదు అంటారు. అప్పుడు భగవంతుడు తనే బోధిస్తారు ఎలా చేయాలనేది. సో, ఆ బ్రాహ్మణులందరూ భగవంతుడి బోధన ప్రకారము సో, వేద మంత్రాలతో గోవర్ధనుడిని ఎందుకంటే స్వయం భగవంతుడు గాబట్టి, భగవంతుని ఏ విధంగా పూజ చేయాలనో నుంచే ఫస్ట్ మనము గోవర్ధన అష్టకంతో ప్రారంభించాము. గోవర్ధనుడి యొక్క ప్రణవ మంత్రంతో ప్రారంభించాము. సో, ఆ విధంగా గోవర్ధనుడిని ఆ పిండి వంటలు వాటన్నిటితో గోవర్ధనుడిని సేవిస్తారు. గోవర్ధనుడిని అభిషేకం జేస్తారు. సో, ఈ విధంగా గోపులందరూ భగవంతుడు చెప్తాడు. గోవర్ధనుడి పూజ, అభిషేకం తర్వాత వాళ్ళ ఎడ్ల బళ్ళతో అంటే ఆవులతో, ఎడ్ల బండ్లతో అందరూ కీర్తనలు చేసుకుంటూ
గోవర్ధనుడి యొక్క పరిక్రమ చేయిస్తాడు భగవంతుడు వాళ్ళందరితో. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఇంత చిన్న బాలుడు నా ప్రదక్షిణ చేయమంటే చేయరు. కృష్ణుడికి గోవర్ధనుడికి ఏం తేడా లేదు కాబట్టి వాళ్ళందరికీ భగవంతుడు గొప్ప ఫల శృతి అంటే ఫలాన్ని, గొప్ప సుకృతిని వాళ్ళకు ఇవ్వదలిచి సో భగవంతుడి యొక్క పరిక్రమ అంటే గోవర్ధనుడి పరిక్రమ. గిరిరాజ్ గోవర్ధన్ అంటే బృందావనం ఎవరైనా వెళ్తే దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఈ ఈ కథామృతం విన్న తర్వాత వెళ్ళ వెళ్ళాల్సి వస్తే కాదు, కంపల్సరీ వెళ్ళండి. సో బృందావన్, గోవర్ధన్. సో గోవర్ధన్ పాద పద్మాల దగ్గర రాధాకుండం ఉంటుంది. లేదు మీరు సమయం ఉంటే వెళ్ళండి, లేదంటే మన యొక్క భక్తుల సంఘంలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మీరు జాయిన్ అయ్యి రండి. గోవర్ధన్ ప్రభుజీ నేను పరిక్రమ లాస్ట్ ఇయర్ చేశాను కదా, ఇప్పుడు చేయలేను అంటారు. అది తప్పు. సో భగవత్ ప్రదక్షిణము ఇప్పుడు ఎన్నిసార్లు మనం గుడికి వెళ్ళినా కూడా ఆ గుడి ప్రదక్షిణ చేయకుండా ఉంటామా? అదే విధంగా ప్రతిసారి బృందావన్ ఎవ్రీడే చేసే వాళ్ళు ఉన్నారు, ఎవ్రీ వీక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ ఏకాదశికి చాలా మంది ఆ నియర్ బై ఢిల్లీ, తర్వాత ఆగ్రా అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి 15 days కోసారి ఏకాదశి రోజు ప్రదక్షిణం చేసి గిరిరాజ్ ప్రదక్షిణ చేసి వెళ్తా ఉంటారు. అట్లీస్ట్ నెలకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది క్వార్టర్లీ, ఇయర్లీ ఒకసారి అయితే చాలా మంది ఉన్నారు. సో కార్తీక మాసంలో వెళ్తారు. బృందావన్ పరిక్రమ అయితే ఎవ్రీడే చేస్తారు ఉన్నంత కాలము. తర్వాత గోవర్ధన పరిక్రమ ఆ కార్తీక మాసం ఫెస్టివల్ అప్పుడు ఒక్క రోజన్నా చేస్తారు ఆ గిరిరాజ్ పరిక్రమ. మొన్న మేము లాస్ట్ ఇయర్ బ్రజమండల్ పరిక్రమలో వెళ్ళినప్పుడు మాకు పరిక్రమ చేయించడం జరిగింది. గిరిరాజ్ పరిక్రమ అందరం కలిసి 1500 మంది ఆ భక్తులందరితో కలిసి కీర్తన చేసుకుంటూ అక్కడ ఆ లీలలు వాళ్ళు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే నందబాబా కృష్ణుడి మాట విని గోవర్ధనుడి యొక్క పూజ చేశారో దాని తర్వాత ఈ విషయము ఇంద్రుడి యొక్క గుప్తచరుడు, సీక్రెట్ ఏజెంట్ కు వాళ్ళు విహరిస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ ఇంద్రుడి యొక్క సీక్రెట్ ఏజెంట్ వెళ్ళి ఇంద్రుడికి చెప్తాడు, అరే ఇలా నీ పూజ చేయట్లేదు, బ్రజమండలి ఎవరో చిన్న బాలుడున్నాడు, ఆయన చెప్తున్నా కొద్ది గోవర్ధనుడు పూజ చేశారు కానీ నీ పూజను పక్కన పెట్టేశారు. అలా జరిగిందా అని చెప్పేసి ఆయన వచ్చి చూస్తాడు. చూస్తే నిజంగా ఎవరు ఇంద్రుడిని పట్టించుకోవట్లేదు, ఇంద్ర పూజను పట్టించుకోవట్లేదు. అప్పుడు ఇంద్రుడికి చాలా, ఎందుకంటే దేవతలకు అహంకారం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అహంకారం అనేది ఆచార్యులు చెప్తారు ఎప్పుడు బయటకు వస్తుంది, మనకు టెస్ట్ జరిగినప్పుడు వస్తుంది. దయచేసి గుర్తు పెట్టుకోండి, మన లోపల అహంకారం ఉందా లేదా. మామూలు భక్తి చేసినప్పుడేమో లేదు గురుజీ నా అహంకారం అంతా వెళ్ళిపోయింది గురుజీ, నేను దాసుని ప్రభుజీ, నేను దాసురాల్ని ప్రభుజీ అంటాం. కానీ నిజంగా మన దాస్యత్వం ఎప్పుడు బయటపడుతుందంటే మనకు టెస్ట్ జరిగినప్పుడు, అంటే మనకు పర్సనల్ గా హిట్ అయినప్పుడు, నా పర్సనాలిటీని నన్ను ఎవరన్నా దాన్ని ఏమంటారు, నన్ను ఎవరన్నా నా పర్సనాలిటీని ఎవరైనా వేలెత్తి చూపినప్పుడు ఏమవుతుంది, నాకు అహంకారము అప్పుడు బయటపడుతున్నారు, నా రియాలిటీ బయటపడుతుంది, నాకు నిజంగా అహంకారం ఉందా లేదా అని. సో కాబట్టి అక్కడ ఇంద్రుడు భగవంతుడి భక్తుడే, కానీ అట్ ది సేమ్ టైం ఆయన కూడా ఇతరులందరూ కూడా తనను గౌరవించాలి, తనను పూజలు చేయాలి. నార్మల్ టైంలో ఓకే, కానీ ఎప్పుడైతే భగవంతుడి పూజ మనదే వచ్చినప్పుడు, మనకంటే భగవంతుడైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సపోజ్ మనము మనకంటే ఉత్తమ భక్తులు వచ్చిరు అనుకోని, అప్పుడు ఇద్దరిని సేవించాలన్నప్పుడు బై ఛాన్స్ మనని ఒకవేళ మర్చిపోయినా కూడా ఆయన సేవించడంలో మన లోపల అహంకారం రాకూడదు. సపోజ్ ఎవరైనా మనతో పాటు మహారాజులు ఉన్నారనుకోని, రెగ్యులర్ గా మనమే అక్కడ మన గ్రూప్ లో మనం ఏంటంటే మనం సేవించవచ్చు. సో బై ఛాన్స్ మనకంటే ఉత్తమ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళని సేవించే క్రమంలో మనం ఒకవేళ మర్చిపోయినా కూడా మనం ఫీల్ కాకూడదు. సేవ చేసేవాళ్ళు ఓకే, వాళ్ళు ప్రణామం చేసుకుంటారు, మనసులోనే చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఉత్తమ పొజిషన్ లో ఉన్న వాళ్ళని సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ సాక్షాత్ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చెప్తా. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి వీళ్లకు లెసన్ నేర్పించాలి. వాళ్ళు అనుకుంటున్నాడు ఇంద్రుడు, ప్రభుజీ కొంచెం మ్యూట్ చేయండి ప్రభుజీ. సో ఇంద్రుడు అనుకుంటున్నాడు, అరే ఈ చిన్న బాలుడు అది కూడా ఎట్లా సింపుల్ గా గొప్ప బాలుడు లాగా ఉన్నాడు. సో ఈయన చెప్తే నా పూజను పక్కన పెడతారా, అసలు లెసన్ నేర్పిస్తానని చెప్పేసి అప్పుడు సంవర్ధక మేఘాలను పిలిపించడము. సంవర్ధక మేఘాలు మామూలుగా అయితే ప్రళయం వచ్చినప్పుడే
వాటి డ్యూటీ ప్రళయాన్ని సృష్టించడము. అప్పుడు ఇంద్రుడు వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఏమని? మొత్తం భూమిని మొత్తం మండలాన్ని ముంచేయండి అని. సో ఇక్కడ మనకు గోవర్ధనుడి యొక్క ప్రణామ మంత్రంలో ఒక పదం వచ్చింది. ఏదైనా మొబైల్ సర్వ క్లేశ నా మొబైల్ అంటే అన్ని క్లేశాల నుంచి మనను రక్షించేవాడు అని చెప్పేసి మనకు ఒకటి పదం వచ్చింది దాంట్లో. అంటే ఇక్కడ మరి ఇంద్రుడు వీళ్ళందరినీ ఆ సంవర్ధక మేఘాల ద్వారా ఏంటది అశేష క్లేశ నాశాయ. అశేష అంటే ఎన్నో క్లేశాలను మనకు ముఖ్యంగా డే టు డే లైఫ్ లో ఎన్ని క్లేశాలను మనం అనుభవిస్తూ ఉంటాం. ముఖ్యంగా త్రివిధ 4 జన్మ మృత్యు జరా వ్యాధి, తర్వాత త్రివిధ తాపాలు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. అర్థమైంది. సో ఇక్కడ ఇప్పుడు ఆ వ్రజమండలంలో ఉన్నటువంటి వ్రజవాసులందరికీ ఏ క్లేశము, ఏ బాధ రాబోతుంది? ఆది దైవిక. ఆయన ఆదేశించాడు. ఇంద్రుడు సో త్రివిధ తాపాల్లో ఆది దైవిక వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు. అప్పుడు సంవర్ధక మేఘాలు అంటే అంట లేదు లేదు సమయం ఇంకా ప్రళయం వచ్చే సమయం రాలే కదా, ఇప్పుడే నిజంగా మా యొక్క ఆవశ్యకత ఉందా అంటే లేదు లేదు, మీ ఆవశ్యకత ఉందా లేదని మీరు కాదు నేను డిసైడ్ చేసేవాడిని. కాబట్టి మీరు వెళ్ళి భూమిని మొత్తం వ్రజమండలాన్ని ముంచేయండి. సో ఎప్పుడైతే ఆ తుఫాన్ గాలులు, ఆ వరద ప్రారంభమవుతుందో అప్పుడు కృష్ణుడు వాళ్ళందరూ కూడా అప్పుడు కృష్ణుడు కృష్ణ నీకు చెప్పాం కదా, సో అనవసరంగా మనం ఇంద్రుడితో మనము పెట్టుకున్నాము. ఇంద్రుడు చూడండి ఇప్పుడు ఎలా మనకు ఘోర విపత్తి మనకు రాబోతుంది అంటే భగవంతుడు అంటాడు, భగవంతుడు ఉన్న తర్వాత అభయ చరణాలు ఉన్న తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు భగవంతుడు ఆ లీల జరగడానికి ముందు గోపికలు గోపబాలు అందరూ కూడా కోరుకుంటా ఉంటారట, కృష్ణ మాకు వాళ్ళు ఎవ్రీ డే గోపికలు వెళ్ళి సూర్యుడిని ప్రే చేస్తారంట. అంటే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు సూర్యుడిని ప్రే చేస్తున్నారంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, ప్లస్ మనకేమన్నా కావలసినటువంటి కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి సూర్యుడిని ప్రే చేస్తున్నాం అంటారు. అదేవిధంగా గోపబాలురు చంద్రుడిని ప్రే చేస్తారంట, చంద్రుడిని వర్షిప్ చేస్తారు. ఎందుకు? చంద్రుడు వనస్పతిని ఇస్తాడు, ప్లస్ మంచి అందాన్ని ఇస్తాడు చంద్రుడు. సో కాబట్టి దాని కొరకు. కానీ ఇక్కడ నిజంగా ఇంటర్నల్ గా మీనింగ్ ఏంటంటే గోపికలు సూర్యుడిని తొందరగా నువ్వు వెళ్ళిపో, ప్లస్ లేటుగా రా. సూర్యుడు ఎంత లేటుగా వస్తే అప్పటి వరకు గోపికలు రాస లీలలో భగవంతుడితో పాల్గొనొచ్చు. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా రాత్రి అవుతుంది. కాబట్టి గోపికలు భగవంతుడి యొక్క రాసలీలలో పాల్గొనడానికి ఇళ్లలోంచి వాళ్ళు ఆ వనానికి ద్వాదశ కాలం 12 వనాలు ఉంటాయి. రోజొక వనంలో వాళ్ళు రాసక్రీడ చేస్తాం. అదే గోపబాలుడు ఎందుకంటే చంద్రుడికి ఎందుకు వర్షిప్ చేస్తారంటే స్వామి మీరు కొంచెం లేట్ రండి, లేట్ రావడం వల్ల డే ఎక్కువ ఉంటది కాబట్టి కృష్ణుడితో వాళ్ళు లీలలు చేయొచ్చు. మార్నింగ్ తొందరగా వెళ్ళిపోండి, సూర్యుడు తొందరగా వస్తే ఆ భగవంతుడితో లీలల్లో మేము పాల్గొనగలుగుతామని చెప్పేసి వేడుకుంటా ఉంటాం. సో ఇలా ఓన్లీ డే కొంతమందికి, రాత్రి కొంతమంది కంటే వాళ్ళకు ఆ ఆనందం సరిపోవట్లేదంట. చూడండి గోపికలది అదే మనమైతే ప్రభు ప్రోగ్రామ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది ప్రభుజీ అని అడుగుతా ఉంటాం, టైం చూస్తాం. కానీ వాళ్ళు అన్ని 11 సంవత్సరాలు అట్లా అనుభవిస్తున్న ప్రతిరోజు కృష్ణుడి 7 సంవత్సరాల ప్రాయంలో ఈ లీల చేస్తాడు. 7 ఏళ్ళు అంత ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకు తనివి తీరలేదంట. అంటే డే టైంలో గోపబాలురు రాత్రిపూట
గోపికలు అనుభవించిన ఎవ్రీడే 365 డేస్. ఇందాకైతే గోపికలు మహారాస బ్రహ్మ యొక్క రాత్రి అంటే సహస్ర యుగ పర్యంతం చేసిన తనివి తీరలేదు. అయినా వాళ్ళు కోరుకుంటున్నారంట బ్రహ్మతో వేడుకుని, ఏమయ్యా బ్రహ్మ, ఈ యొక్క కంటి రెప్పలు ఎందుకు ఇచ్చావు నువ్వు? కంటి రెప్పలు లేకుంటే భగవంతుని తదేకంగా దర్శనం చేసుకుంటా ఉండేవాళ్ళము. ఈ కంటి రెప్పలు కొట్టుకున్నప్పుడు ఆ క్షణకాలము భగవద్ దర్శనం మాకు మిస్ అవుతుంది అని అంటున్నారు. అప్పుడు భగవంతుణ్ణి సో ఇక్కడ భక్తులు ఆ విధంగా అంటే ఆ గోవర్ధన లీల జరగడానికి కూడా కారణం ఏంటంటే భక్తులు గోపికలు భగవంతుణ్ణి డే అండ్ నైట్ భగవంతుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటా ఉంటారు. గోపబాలందరూ కూడా భగవంతుని తదేకంగా దర్శించుకొని దర్శించుకోవాలని కోరుకుంటారంట. అప్పుడు భగవంతుడు ఇంకా వీళ్ళకి అట్లీస్ట్ తదేకంగా అంటే ఇండ్లల్లో ఉంటే ఎవరిళ్లలో వాళ్ళు ఉంటే భగవంతుని దర్శనం చేసుకోలేరు కదా. మనం కూడా మన ఇళ్లలో మనం ఉంటే భగవంతుడి యొక్క సత్సంగంలో ఎలా ఉండగలుగుతాం? భగవంతుడి యొక్క సేవలు ఎలా పాల్గొనగలుగుతాం? ఇంట్లోంచి బయటకు వస్తేనే. ఎందుకంటే మన ఇల్లు మన 4 గోడల మధ్య నేను, నా వైఫ్, నా పిల్లలు. ఇక అంతే. ఆ ఇంట్లో ఎట్లా ఉంటది? ఎంత భక్తులైనా, ఎంత అభక్తులైనా కూడా ఎలా ఉంటదో మనందరికి తెలుసు. కాబట్టి అందరం కలిసి సాధు సంఘంకొచ్చినప్పుడే కేవలం భగవంతుడి కామన్ పాయింట్, కామన్ టార్గెట్, కామన్ మనకు గోల్ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇలా ఇంద్రుడి యొక్క దాన్నేమంటారు? గర్వభంగం. అంటే ఇంద్రుడికి అలా రావటం అంటే దేవతలకు కూడా గుణపాఠం చెప్తా ఉంటారు. అది రావడం వల్ల ప్రతి ఒక్కరు ఇల్లు వదిలిపెట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో భగవంతుడు వాళ్లకు 7 రోజులు 7 పగలు తదేకంగా దర్శనం చేసుకునే అవకాశం వాళ్ళకిస్తాడు. అదేవిధంగా గోవర్ధనుడు ఎంత గొప్ప భక్తుడు! భగవంతుడి తలపైననే ఎత్తుకునే అంతటి హరిదాస వర్యుడు అని భగవంతుడు ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆలీల చేస్తాడు. ఎవరైనా ఎంత గొప్ప సేవకుడైనా, భగవత్ సేవకుడైనా అహంకారం వస్తే గుణపాఠం చెప్పడానికి భగవంతుడు వెనకాడడు అని చెప్పేసి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన గురువు గారు కూడా ఎప్పుడు కూడా తన భక్తులు తప్పు చేస్తే అయ్యో ఆయన ఏమన్నా అంటే మళ్ళీ నా నుంచి దూరం అయ్యి మరి ఏమన్నా అవుతాడనేది తప్పుడు కాన్సెప్ట్. తప్పకుండా గురువు గారు భగవంతుడు ఎలా అయితే లెసన్ చెప్తాడో భగవంతుడి శుద్ధ భక్తి రూపంలో గురువు గారు కూడా తన భక్తుడు ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా చెప్పవలసిందే, ఆయన ఏమన్నా అనుకోరు. సో కాబట్టి ఇక్కడ ఆ భక్తుల్ని కాపాడడానికి కొరకు భగవంతుడు చిటికెన వేలిపైన గోవర్ధనుడిని లిఫ్ట్ చేస్తాడు. మరి మనకు అనిపించవచ్చు గోవర్ధనుడు పైన అంబ్రెల్లా లాగైతే ఉన్నాడు, కింద చుట్టూ అయితే వాటర్ రావచ్చు కదా మరి. అంటే మనకు ఎప్పుడైనా అంబ్రెల్లా పట్టుకుంటే ఇటు నుంచి వాటర్ వస్తుంటది, డిస్టర్బెన్స్ అవుతా ఉంటది. అదే మనం కార్‌లో కూర్చుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదే విధంగా భగవంతుడు ఎప్పుడైతే అంబ్రెల్లా లేపాడో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అనంత శేషుడు ఇమ్మీడియేట్‌గా వచ్చి ఎవ్వరికీ కనబడకుండా మొత్తం గోవర్ధనుడి మీదనే ఒక చినుకు పడకుండా కప్పివేస్తాడు. గోవర్ధనుడు భగవద్భక్తుడు. మరి ఆ ప్రళయము ఏదైతే చాలా దాన్నేమంటారు? దాని యొక్క ప్రతాపాన్ని చూయిస్తుంది. ఆ గోవర్ధనుడి పైన ఎన్నో ఫలవృక్షాలు, చెట్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ గూడా భగవంతుడి యొక్క శాంతరస సేవను అనుభవిస్తున్నాయి. మరి ఆ వర్షానికి అవి ఉంటాయా? ఏమవుతాయి? అవన్నీ గూడా స్మాష్ అయిపోతాయి. కాబట్టి వాటిని రక్షించడానికి గోపులను అంటే భక్తులను రక్షించడానికి భగవంతుడు గోవర్ధనుడిని అయితే లిఫ్ట్ చేశాడు. మరి పైన ఉన్నటువంటి భక్తులు శాంతరస భక్తులు వాళ్ళ పరిస్థితి ఏంటి? భగవంతుడు తన అనంత శేషుడి ద్వారా వాళ్ళందరినీ రక్షిస్తాడు. అనంతమైనటువంటి పడగల ద్వారా గోవర్ధనుడు మొత్తం రక్షింపబడతాడు. తర్వాత చుట్టూ తన యొక్క ప్రభావంతో మొత్తం గోడలాగా అనంత శేషుడు కట్టేస్తాడు. వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. అసలు ఆకలి దప్పుకలు లేవు. ఆ భగవంతుడితో నిజలీలలో 7 రాత్రులు 7 పగలు కంటిన్యూయస్ 24/7 అనుభవిస్తారు. మరి మనకు భగవంతుడు అటువంటి మహద్భాగ్యాన్ని సంవత్సరంకి ఒకసారి, 2 సార్లు, 3 సార్ల గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. ఏ రూపంలో? భగవంతుడి యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి. మనం పేర్లు ఇవ్వడానికి భగవత్ సేవ కొరకు వెనక ముందు వాళ్ళైతే
మొత్తం ఇళ్ళల్లోంచి వచ్చేసి అక్కడే ఉండి భగవంతుని సేవిస్తా ఉన్నారు. కాబట్టి ఇది భగవంతుడి యొక్క గోవర్ధన లీల జరగడానికి. జై బోలో గిరిరాజ్ గోవర్ధన్ మహారాజ్‌కి జై. సో, ఈ విధంగా భగవంతుడు ఇంకా దీని చుట్టూ అనంతమైనటువంటి లీలలు చేశారు, చేస్తా ఉంటారు. సో, ఈ లీలలను ఎంత వింటుంటే అంత తనివి అంటే ప్రతి యుగంలో అంటే ఎంతోమంది భక్తులు గిరిరాజ్ గోవర్ధనుని దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షాత్ భగవత్ అనుభూతి. ప్రభుజీ ఇంకా ఇప్పటి నుంచి తర్వాత ఎప్పుడైనా గోవర్ధనుని చూడ్డానికి వెళ్ళంగానే స్వయం భగవంతుడిగా అందుగురించే దగ్గరగా నడవద్దంటారు. అక్కడున్న ప్రతి శిల గూడా భగవంతుడే. వీలైనంత దూరం నుంచి నడవాలని చెప్తారు. గోవర్ధన పర్వతాన్ని మనలాంటి వాళ్ళం ఎక్కొద్దు అని చెప్తారు. ఎక్కితే భగవంతుడి మీద ఎక్కినంత మళ్ళీ అది పాపం కలుగుతుంది. కాబట్టి వీలైనంత దూరం నుంచి వెళ్ళాలా. ఇక్కడ గోవర్ధనుడికి ఇప్పుడు గూడా ప్రతి నిత్యము అభిషేకం చేస్తా ఉంటారు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఛాన్స్ ఉంటే, సమయం ఉంటే గోవర్ధనుడికి అభిషేకం చేయండి. ప్లస్ తప్పకుండా రాధాకుండ్, శ్యామకుండ్ యొక్క దర్శనం చేసుకొని భగవత్ కృపకు, గోవర్ధనుడి యొక్క కృపకు పాత్రలు కావాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై బోలో గిరిరాజ్ గోవర్ధన్ की जय, गिरिराज गोवर्धन लीला की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौतम साई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।